భూమి, నువ్వేం బాధపడకు. ఖచ్చితంగా మీ నాన్నగారి మనసు మారుతుంది. అలాగే మాధవ్. ఈ మనిషి ఏంటి కింద నుంచి పైకి రావటానికి ఇంత టైం పడుతుంది? ఒకవేళ కింద అత్తయ్య వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నాడా? ఇప్పుడు నగలెందుకు కొన్నావురా అని పాపం బావని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా ఏంటి? అయినా బావని ఇబ్బంది పెట్టేలాగా ఇంట్లో ఎవరూ మాట్లాడర్లే. త్వరగా రా బావా. నువ్వు నెక్లెస్ ఎలాంటి మోడల్స్ తెచ్చావో చూడాలని నాకు ఆత్రంగా ఉంది. ఏదో అలా అనుకుంటాను కానీ మా బావకి నేనంటే మనసులో చాలా ప్రేమే. నేనిలా అడిగానో లేదో, పొద్దున చూస్తానని చెప్పి ఇప్పుడు ఏకంగా కొనుక్కొని వచ్చేస్తున్నాడు. అదేంటి, కార్ దిగేటప్పుడు ఆయన చేతుల్లో బాక్సులున్నాయి, ఇప్పుడేమో ఒట్టి చేతులతో ఉన్నాడు. నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇలా చేస్తున్నాడేమో. ఓహో, అర్థమైంది. సినిమాలో హీరో హీరోయిన్ కి సర్ప్రైజ్ గా రొమాంటిక్ గా గిఫ్ట్ ఇచ్చినట్టుగా బావ నాకివ్వాలని ప్లాన్ చేసినట్టున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదులే బావా. ఏంటిది ఎంత ఆనందంగా ఉంది? జనాలు బాధపడుతుంటేనే కదా దీని మొహంలో ఆనందం వచ్చేది. ఇప్పుడెందుకు వస్తుంది? అంటే ఎవరినైనా తన మాటలతో బాధ పెట్టిందా ఏంటి? టవలివ్వు, స్నానానికి వెళ్ళాలి. ఒక్క నిమిషం బావా. తీసుకో బావా, త్వరగా వెళ్ళి స్నానం చేసిరా. బావా, ఏంటి? నా కోసం మీరేం తీసుకురాలేదా? ఏం తీసుకురావాలి? మల్లెపూలు తీసుకురావడానికి మనకేం కొత్తగా పెళ్ళవలేదు. పీచు మిఠాయో జిలేబీనో తీసుకురావడానికి నువ్వేమి చిన్నపిల్లవి కాదు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మామూలుగా ఉంటే మంచిది. నేనైతే ఏం తీసుకురాలేదు. ఈ మనిషి ఏంటి ఇంత సీరియస్ గా మొహం మీద కొట్టినట్టు మాట్లాడుతున్నాడు? నిజంగా నా కోసం ఏమైనా తెచ్చుంటే కొంచెం మామూలుగానే మాట్లాడుండేవాడు. ఏదో తేడాగా ఉంది. $4 lakhs. ఇదేంటి, నేను అనుకున్నట్టుగానే ఈయన బంగారం కొన్నాడు, కానీ నేనేం కొనలేదు అంటాడేంటి? ఇదేంటి, బాక్స్ ఖాళీగా ఉంది. ఇదేంటి, బంగారం కొన్నాడు, ఇంటికి కూడా తీసుకొచ్చాడు, కానీ బాక్సులు మాత్రం ఇక్కడ పెట్టేసి బంగారం మాత్రమే తీసుకుని వెళ్ళాడు. కానీ పైకి మాత్రం ఆ బంగారం రాలేదు. అంటే అసలు ఆ బంగారాన్ని ఆయన ఏం చేసినట్టు? ఈలోపు ఎవరికిచ్చినట్టు?
దీని వెనుక ఏదో చాలా పెద్ద రహస్యమే ఉంది. అదేంటో కనుక్కోవాలి. ఎందుకు ఆ బంగారం కొన్నాడో ఆ షాప్ వాడికి ఫోన్ చేసి కనుక్కుంటే ఫోన్ చేసి కనుక్కుంటాను.